నియోజకవర్గం బీఎస్పీ కన్వీనర్ని. నా పేరు కొల్లపు కామేశ్వరరావు, నియోజకవర్గం బీఎస్పీ కన్వీనర్ని. ఈ కాకినాడ జిల్లాలో కలిపితే రామచంద్రపురం బాగుంటుంది. అమలాపురం వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు పైన ఉన్నది. ఇలా సాత్గట్టి వెళ్ళాలంటే అంతా బురద గిరద, చాలా కష్టంతో కూడుకున్నది. మన రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడలో కలిపితేనే ప్రజలకు సౌకర్యం. చంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలిపితే బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నామండి. మరొక విషయం ఏంటంటే, పంటి వేసిన తర్వాత వర్షాలు ఇచ్చినప్పుడు వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది. మరి నేను ఎక్కువగా ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు పంటి దిగిన వెంటనే బురద, అదంతా బురదే. ఆ బురద వల్ల ఏమవుతుందంటే బండి స్కిడ్ అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు అదంతా బురదతో పాటు నీరు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల డ్రైవింగ్ చేయలేకపోతున్నాం. ఆ డ్రైవింగ్ ఆ చక్రాల్లోకి మట్టి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని ఇలాగెళ్తే కోటిపల్లి పెంచినంత టైము అన్నీ కలిసి వస్తాయని అనుకుంటే అక్కడ కూడా కొన్ని ఆటంకాలు రావడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది. సో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఇక నుంచి మా ఇబ్బందులు, మా యొక్క బాధను మీరు అర్థం చేసుకుని మాకు పరిష్కారం చూపించాలని ఒక సామాజికవేత్తగా సోషల్ సర్వీస్ చేస్తున్న ఒక విన్నపం తెలియజేస్తున్నాం. డిమాండ్ అని ఏ జిల్లాలో నియోజకవర్గాలు దూరం అయ్యారో ప్రజాభిప్రాయం ప్రకారంగా ఎవరు అడిగినా కూడా ఆ జిల్లాలని నియోజకవర్గాలని విభజన చేయాలని, ఆయా ప్రాంతాల్లో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్య. ఆల్రెడీ రామచంద్రపురం మున్సిపాలిటీ తీర్మానం చేశారు, 51 గ్రామాలు తీర్మానం చేశారు. ఇవన్నీ చూసుకుంటే కూటమి ప్రభుత్వం జేఏసీగా ఏర్పడి అన్ని వర్గాల ప్రజలతోటి కూడా అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేయడంలో భాగంగా నిన్న కాక మొన్న ప్రభుత్వం ఏదైతే మరి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందో అక్కడికి వెళ్ళి కలవడం, మంత్రులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మరి మోడర్న్ విద్యాసంస్థల అధినేత అయినటువంటి జీవి రావు గారి పిలుపు మేరకు ఆ విద్యార్థులందరూ కూడా సంఘీభావంగా కాకినాడ జిల్లాలో కలపాలని, అలా కలపడం వల్లే విద్యార్థులకు ఉజ్వలం గారు, అలాగే సత్యం ఫౌండేషన్ అధినేత అయిన శ్రీ వాసుదేవ్ సత్యం గారు, కూటమి అభ్యర్థులంతా ఈ యొక్క శాంతియుత ర్యాలీలకి ఈ యొక్క రామచంద్రపురాన్ని కాకినాడలో కలపాలనే ఉద్దేశంతో మాకు సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ మంత్రివర్యులు, కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసవ సుభాష్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రామచంద్రపురం మోహన్ కాలేజీలో జరిగిన ఈ యొక్క ర్యాలీకి సంఘీభావం తెలిపి